ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ నేను ఎపిసోడ్ చేస్తున్నానండి. అగ్ని పరీక్ష సీజన్ 2 ఇవాళ ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతోమంది కామనర్స్ వస్తున్నారు. ఇది కేవలం ఒక ఆడిషను లేకపోతే పోటీను కాదు, ఒక సామాన్యుని సూపర్ మ్యాన్గా మార్చడం కోసమే ఈ ప్రోగ్రామ్ అని అన్నట్లు శ్రీముఖి మాట్లాడుతూ చెప్తుంది. జడ్జెస్కి వెల్కమ్ చెప్పి ఫస్ట్ కంటెంట్ని పిలుస్తుంది. ఆమె పేరు శివశ్రీ. ఆమె రావడమే అదరగొట్టే డ్యాన్స్ చేస్తూ వస్తుందండి. చాలా బాగుంటుంది డ్యాన్సు. ఆమె టాలెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఆమె స్టోరీ కూడా అంతా విన్న తర్వాత మాకు కావాల్సింది ఇదే అంటూ జోకేస్తూ నవదీప్ అంటాడు. అప్పుడు శ్రీముఖి అడుగుతుంది, నీకు బిగ్ బాస్ హౌస్లో సర్వైవర్ అవుతావా లేదా? నీకు కుక్ వచ్చా, చపాతీ వచ్చా అని అడుగుతుంది. నేను సర్వైవర్ అవుతాను, నాకు కుక్ వచ్చు, కానీ చపాతీ చేసేదాన్ని, అది రొట్టెలాగా వచ్చేది చేస్తే అని చెప్తుంది. అప్పుడు ఆమెకి పిండి, వాటరు, ఆయిల్ అన్నీ అక్కడ పెట్టి పిండి తడపమని చెప్తారు. ఆమె తడుపుతూ బిగ్ బాస్ జడ్జెస్తో మాట్లాడుతూ ఉంటుంది. ఈ శ్రీముఖి మధ్యలో పోయి వాటర్ వేస్తూ ఉంటుంది మధ్యలో. ఫస్ట్ కొంచెం వాటర్ ఎక్కువ వేసి ఇది పకోడాలకి లాగా ఉంది అని జోక్గా మాట్లాడుతుంది. నువ్వు వాటర్ వేసావు అందుకు ఇలా అయింది అంటూ మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ అది దాచిపెట్టుకుంటూ కలుపుతుంది. ఇంకా శ్రీముఖికి దొరకకుండా కలుపుతూ మళ్ళీ జడ్జెస్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు శ్రీముఖి అంటుంది, నాది ఇదే సీక్రెట్ టాస్క్, నాకు బిగ్ బాస్లో ఇలా టాస్క్ ఇచ్చారు అని శ్రీముఖి చెప్తుంది. అలా వాళ్ళ జోక్స్, వాళ్ళ ఫన్నీగా ఆ టాస్క్ అయితే జరుగుతుందండి. ఆ స్టోరీ ఫన్నీగా చేసింది అది అంతా విన్న తర్వాత బిందుమాధవి అయితే రెడ్ ఇస్తుంది, అభిజిత్ గ్రీన్ ఇస్తాడు. తర్వాత శ్రీముఖి అంటుంది, నవదీప్ దగ్గరికి పోయి ఇంప్రెస్ చెయ్యి చెప్తుంది. అప్పుడు ఆమె ఫస్ట్ అయితే ఒక చపాతీ తీసుకెళ్తుంది. తర్వాత సెకండ్ టైం మళ్ళీ పోయి హార్ట్ షేప్లో ఒక చపాతీ తీసుకెళ్ళి తనకి ఇస్తుంది. అప్పుడు ఇంప్రెస్ అయ్యి తను గ్రీన్ ఇస్తాడు. మొత్తానికైతే అభిజిత్, నవదీప్ గ్రీన్ ఇచ్చారు, బిందుమాధవి గారు అయితే రెడ్ ఇచ్చారు. తర్వాత అయ్యప్ప సాధు అని రెండో అతన్ని పిలుస్తారు. తను వస్తాడు. ఫస్ట్ పూజారి వేషంలో వచ్చి అగ్నికి హారతిస్తాడు. అంటే ఏమంటది బిందుమాధవి, ఇది అగ్ని పరీక్ష అని అగ్నికి హారతిస్తున్నావా అని జోక్గా నవ్వుతూ అంటుంది. నవదీప్ అంటాడు మళ్ళీ, స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు పూజ ఏంటి, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది కదా అంటూ వాళ్ళు తమాషగా మాట్లాడుకుంటూ ఉంటారు. అతను వచ్చి వాళ్ళకి ప్రసాదం పెడతాడు. ముగ్గురు జడ్జెస్కి చేతిలో ప్రసాదం పెట్టి లడ్డు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ శ్రీముఖి అడుగుతుంది, ఏంది రావడము పోవడము అంటూ జోక్గా. మళ్ళీ తను వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు. అప్పుడు చెప్తాడు తన పేరు అలా అంతా. అప్పుడు శ్రీముఖితో కాసేపు మాట్లాడతాడు. తర్వాత అతనిది భీమవరం అంట. భీమవరంలో ఆడిషన్స్కి పిలిచినప్పుడు తను పోతే తనని కామెంట్ చేశారంట భీమవరంలో, నువ్వు పూజారివి, పూసలకే పరిమితము, నువ్వు చేయలేవు, నీకు ఇలాంటివి పనికిరావు అని అలా ఏదో బాధపడుతూ చెప్పుకుంటాడు జడ్జెస్కి అతను. తర్వాత డ్యాన్స్ చేయమంటారు, ఒక డ్యాన్స్ చేస్తానంటాడు. అతను డ్యాన్స్ చూసిన తర్వాత శ్రీముఖి అంటుంది, జిగల్ రాణి డ్యాన్స్ చేస్తాడు. ఆ జిగల్ రాణి డ్యాన్సు జిగల్ రాజాకు నచ్చిందో లేదో కనుక్కో అంటే అభిజిత్ను అప్పుడు అడుగుతాడు. అభిజిత్ అయితే పూజారిగా ఉన్నావు కదా అని తను కూడా అలాగే ఏదో అంటూ రెడ్ ఇచ్చేస్తాడు. తర్వాత ఆమె కూడా బిందుమాధవి కూడా రెడ్డే ఇస్తుంది. ఆమె కూడా బిగ్ బాస్ హౌస్లో చేయలేవు నువ్వు ఇలా అని అంటూ ఏదో ఇస్తుంది. తర్వాత నవదీప్ కూడా రెడ్డే ఇస్తాడు. తను కూడా ఆ టాలెంట్, పూజారి టాలెంట్ దగ్గర దానికన్నా అది చేస్తాను, దాంతోపాటు ఇది చేస్తాను అన్నట్లు చెప్తున్నావు నువ్వు అంటూ అతను కూడా రెడ్డే ఇస్తారు. కానీ నేను అనుకున్నది ఏంటంటే, పాపం అతను చెప్పింది వినొచ్చు కదా వీళ్ళు అనుకున్నా. ఓన్లీ సాంగ్ మాత్రమే చూశారు, తనేం మాట్లాడలేదు. ఓకే, పూజారిగా వచ్చాడు ఫస్ట్, తర్వాత అలా వచ్చి సాంగ్ చేశాడు అంతే, ఇంకేం మాట్లాడలేదు. ఇంకరు రెడ్ ఇచ్చారు. నిన్న ఎపిసోడ్లో చూశారు కదా, నానమ్మగా ఫస్ట్ రావడము, తర్వాత మళ్ళీ సెకండ్ టైం రావడము, అలాగే అనిపించిందండి ఇతని ఎంట్రీ కూడా నాకు. అతను వెళ్ళిపోయాక థర్డ్ పర్సన్ వస్తారు మళ్ళీ, అపర్ణ అంట తన పేరు. తను రావడమే షూస్కి లేస్ ఊడిపోయి ఉంటాయి.
ఇవి నవదీప్ చెప్తాడు, లేస్ కట్టుకోమ్మా లేస్ కట్టుకో అని నవ్వుతా చెప్తాడు. అప్పుడు శ్రీముఖి అంటుంది, షూస్ బాగున్నాయి, షో కోసం కొన్నావా అని అడుగుతుంది. లేదు, నేను రన్నరు అని చెప్తుంది. అవునా అంటూ తర్వాత ఆమె స్టోరీ చెప్పుకుంటుంది జడ్జెస్కి. తను ఏదో చాలాసేపు బాధపడుతూ చెప్పుకుంటుంది తన స్టోరీ. ఆమె బాధలు అన్నీ చెప్పుకుంటుంది జడ్జెస్కి. ఆమె ఒక అకాడమీ కూడా పెట్టింది కదా, అంతా మొత్తం విన్న తర్వాత అభిజిత్ అంటాడు, నువ్వు దీనికి పనికిరావేమో అన్నట్లు రెడ్ ఇస్తాడు. తర్వాత బిందుమాధవి అంటారు, నువ్వు అకాడమీ పెట్టావు కదా, దాంట్లో ప్రూవ్ చేసుకొని తర్వాత ఇక్కడికి రావచ్చు కదా, డైరెక్ట్ ఇక్కడ ప్రూవ్ చేసుకోలేవు అన్నట్లు ఏదో చెప్తూ తను కూడా రెడ్ ఇస్తుంది. వాళ్ళిద్దరు రెడ్ ఇచ్చే తలకి ఈ అమ్మాయి ఏడుస్తూ వెళ్తుంది ఫస్ట్. తర్వాత శ్రీముఖి పిలుస్తుంది, మళ్ళీ ఏడుస్తూ స్టేజ్ పైకి వస్తే, ఏడ్చవద్దు, ధైర్యంగా ఉండాలి కదా బిగ్ బాస్ హౌస్ లేకపోయేవాళ్ళు అన్నట్లు జడ్జెస్ చెప్తారు. ఆ అమ్మాయి నేను విన్నర్ అవ్వాలి, కప్పు కొట్టాలి, నేను వెళ్ళాలి అన్నట్లు అడుగుతుంది. అలా అడగకుండా తను నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక గ్రీన్ అయినా వస్తే మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చినట్లయితుంది, మళ్ళీ వచ్చి నేను ప్రూవ్ చేసుకుంటాను అని వీళ్ళని అడిగింటే సరిపోయిండు నేను అనిపించింది. ఆమె డైరెక్టే ఇది కప్పు అన్నట్లు వెళ్ళింది. అది అక్కడ నాకు కూడా నచ్చలేదు. పోనీ ఒకవేళ వీళ్ళు ఛాన్స్ ఇచ్చి బిగ్ బాస్లోకి పంపించినా కూడా ఆమె టాలెంట్ ప్రూవ్ చేసుకోలేకపోతే అక్కడ ఎలిమినేట్ అయిపోతే బయటకు వచ్చేస్తుంది కదా, అలా ఏమైనా కొన్ని మాటలు మాట్లాడింటే బాగుండనేమో అనిపించింది. ఆమె కప్పు అనడంతో నాకు కూడా నచ్చలేదు. ఫస్టే నవదీప్ కూడా రెడ్డే ఇస్తాడు. తర్వాత ఆమె ఏడుస్తూ వెళ్ళిపోతుంది. తర్వాత రామకృష్ణ వస్తాడు. తను వచ్చిన తర్వాత బిందుమాధవి అడుగుతుంది, నీ గురించి చెప్పు అని. అప్పుడు నా గురించి అతను అంటాడు రామకృష్ణ, నా గురించి చెప్పే ముందు నేను శ్రీముఖి అక్క దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు ఆమె నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చే అంతటి దాన్ని కాదురా నేను అంటూ నవ్వుతూ మాట్లాడుకుంటారు. రా అక్క అని పిలిచి తను బ్లెస్సింగ్స్ ఎలా తీసుకుంటాడు, చేతులు కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి అలా ఆసనం వేసినట్లు బ్లెస్సింగ్స్ ఇక్క అంటే అప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఆ సీన్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, లాస్ట్ సీజన్లో డెమోన్ పవన్ అలాగే చేశాడు కదా, అట్లా అనిపించింది నాకు. అప్పుడు డెమోన్ పవన్ గుర్తుకొచ్చాడు. అది అయిపోయిన తర్వాత జడ్జెస్ రామకృష్ణ వాళ్ళు నవరసాల గురించి కాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత బిందుమాధవి గారు నవదీప్ ఇద్దరు రెడ్డే ఇస్తారు. వాళ్ళిద్దరూ రెడ్ ఇచ్చిన తర్వాత రామకృష్ణ అంటాడు, నా ఫిట్నెస్ చూసారు కదా అంటే శ్రీముఖి అంటుంది, ఓన్లీ ఫిట్నెస్ ఒకటే కాదు, టాలెంట్ అంతా చూడాలి అలా చెప్తుంది. అప్పుడు ఇంకా అభిజిత్ అడిగితే అభిజిత్ ఒక టాస్క్ ఇస్తాడు, ఒకటి చేయమంటాడు, అది చేస్తే చూస్తానన్నట్లు చెప్తాడు. అప్పుడు అక్కడ బారెల్ ఉంది కదా, అది ఎత్తి బాహుబలిలో సీన్ ఉంటుంది కదా అలా చెయ్యి అంటే అతను అలా చేస్తాడు, దాన్ని పట్టుకొని ఎత్తి అలా చేస్తాడు. అప్పుడు నీకు ఒక ఛాన్స్ ఇస్తాము అన్నట్లు అభిజిత్ గ్రీన్ ఇస్తాడు. తర్వాత నలుగురు వస్తారు, భరత్, రాజు, సుబ్బరాయుడు, ఇంకా ఏదో వాళ్ళ పేరు, అట్లా నలుగురు వస్తారు. నలుగురు కాసేపు జడ్జెస్తో మాట్లాడతారు. వాళ్ళందరికీ రెడ్డే ఇచ్చారనుకుంటా, నలుగురిని ఒకేసారి కాసేపే చూపించారు జడ్జెస్. నలుగురికి రెడ్డే ఇచ్చారనుకుంటా. తర్వాత వచ్చిన ఆమె పేరు రాజకుమారి. ఆమె స్టోరీ విన్నాక చాలా బాధగా అనిపించింది. ఆమె భర్త విషయం కానీ, పిల్లల విషయం కానీ, పేరెంట్స్ విషయం కానీ, చిన్నప్పుడు పెళ్ళి అవ్వడం, అలా ఆమె స్టోరీ విన్న తర్వాతనే వీళ్ళు ఇంకా ఏమి అడగకుండానే నవదీప్, అభిజిత్ ఇద్దరు గ్రీన్ ఇస్తారు. తర్వాత బిందుమాధవి అయితే కొన్ని టాస్క్ లాగా కొంచెం ఇచ్చి తర్వాత గ్రీన్ ఇస్తుందండి. ముగ్గురు అయితే గ్రీనే ఇస్తారు. కానీ ఆమెకు అంత బాధ తర్వాత యాక్సిడెంట్ అవ్వడం, ఆ యాక్సిడెంట్ తర్వాత పిల్లలు చూసి భయపడి అలా ఏదో ఆమె స్టోరీ చాలా బాధేసింది. తర్వాత బిందుమాధవి పేపర్స్ ఇచ్చి ఒక్కొక్క పేపర్ చింపుతూ ఒక్కొక్కటి మాట్లాడు అని ఇస్తే ఆమె పేపర్ చింపుతూ మాట్లాడుతుంది. ఒక భర్త గురించి, భర్త ఎలా
తల్లిదండ్రులేరా అని అలా చెప్పినప్పుడు నాకు ఒక్కటైతే చాలా బాధేసింది. ఏడ్చేసిన కళ్ళల్లో నీళ్ళు కారే అంత బాధేసింది. ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా ఇంట్లో అలా బాధలేదు, ఇలా బాగలేదు నాకు అని చెప్పుకుంటే సర్దుకో అమ్మా అని చెప్తారు. అదే చనిపోతే శవం దగ్గర కూర్చొని నాకు చెప్పింటే మేము చేసేవాళ్ళం కదా, ఎందుకు చనిపోయావు అంటారే. శవానికి చెప్పిన మాట బతికున్న మనిషి చెప్పినప్పుడు వినరే. అలా బాధపడుతున్న అమ్మాయి చాలా బాధేసింది నాకైతే. ఆమె ఎంత బాధపడింటే అవన్నీ ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడింది అనేది చాలా అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయి కప్పు కొడితే చాలు అన్న ఆనందం నాకు కూడా ఉంది. అంత బాధ నుంచి వచ్చింది ఆ అమ్మాయి. టాలెంట్ పరంగా అయితే కూడా చాలా బాగా టాలెంట్ ఉన్నట్లుంది. జడ్జెస్ ముగ్గురు అయితే గ్రీనే ఇచ్చేశారు. ఆమె స్టోరీ ఎందుకో చాలా బాధ అనిపించింది నాకు. ఎంత బాధపడింటే ఆ అమ్మాయి ఒక్కొక్క పేపర్ చింపుతూ అలా మాట్లాడింటుంది అని అనిపించిందండి. తర్వాత లయ వస్తుంది. ఆమె మాటలతోనే బాగా నవ్విస్తుంది. ఆమె డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తుంది. అప్పుడు నవదీప్ కూడా వస్తాడు డ్యాన్స్ చేయడానికి. శ్రీముఖి ముగ్గురు కలిసి కాసేపు డ్యాన్స్ చేస్తారు. మళ్ళీ ఆమె నేను స్ట్రాంగు అని మాట్లాడుతూ అలా కాసేపు మాట్లాడుతుంది. అప్పుడు శ్రీముఖి వీపున సంచిలాగా వేసి దాంట్లో అన్ని ప్యాకెట్స్ వేస్తుంది. ఎంత బరువు మోస్తావు అన్నట్లు స్ట్రాంగ్ అనింది కదా, అలా వేస్తూ మాట్లాడిస్తూ ఉంటుంది. జడ్జెస్తో మాట్లాడుతూ ఆ బరువు మోస్తూ ఉంటుంది. అప్పుడు నామినేట్ చేయమంటారు జడ్జెస్ని ముగ్గురిని. శ్రీముఖి నామినేట్ చేస్తూ మాట్లాడమంటారు. ఎందుకు నామినేట్ చేయాలి ముగ్గురిని అలా చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. వీపునేమో వేస్తూ ఉంటుంది బరువు. తర్వాత శ్రీముఖి నన్ను కూడా నామినేట్ చేయి అని అంటే ఆమెను కూడా నామినేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత అయితే నవదీపు ఈ అభిజిత్ ఇద్దరు గ్రీన్ ఇస్తారు. ఈమె బిందు మాధవి నీకేం కావాలి అంటే నీ ఇష్టం ఏదైనా అని అంటుంది. నా ఇష్టమా అయితే రెడ్ ఇస్తా నేను అని రెడ్ ఇస్తుంది. అంటే హోల్డ్లో పెడతారు ఆమె టాలెంట్ ఏంటి అని. సీరియస్గా అయితే కాదు రెడ్ ఇవ్వడము, మళ్ళీ చూద్దాం అమ్మని అన్నట్లు ఆమె రెడ్ ఇచ్చినట్లు మాట్లాడుతుంది. నాకు అలా అర్థమైంది. ఈమె కూడా బాగానే మాట్లాడుతుంది, కానీ చూడ్డానికి చిన్న అమ్మాయి సన్నగా అలా ఉంది. కానీ మాటలు చూస్తే చాలా బాగా మాట్లాడుతూ చాలా టాలెంట్ ఉన్నట్లు కనిపిస్తుంది. 2 గ్రీన్స్ అయితే వచ్చాయి, ఒక రెడ్ వచ్చింది. తర్వాత 5 మంది వస్తారండి. సారసవు, విజేత, ప్రతాప్, లోకేష్, ప్రదీప్ కుమార్, ఇలా 5 మంది వస్తారు. 5 మంది కూడా కాసేపే మాట్లాడినట్లు చూపిస్తారు. అందరికీ రెడ్డే ఇస్తారండి జడ్జెస్. లాస్ట్ వెంకీ వైఫ్ అని అతను వస్తాడు. తన మీదే కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటాడు. టాస్క్ ఇస్తారు. టాస్క్ కూడా కామెడీగానే ఉంటుంది తను చేసేటివన్నీ. నెక్స్ట్ జన్మలో పందిలాగా పుట్టాలి అని రాస్తాడంట. అలా ఎందుకు అని అడిగితే దానికి కూడా కామెడీగా సమాధానం చెప్తాడు. అందుకు వాళ్ళు ఒక సెటప్ పెడతారు. దాంట్లో పందిలాగా పంది ఎలా చేస్తుందో అలా చేయమని అలా చేస్తారు. తర్వాత అన్నీ విన్న తర్వాత నవదీప్ అయితే గ్రీన్ ఇస్తాడు, బిందు మాధవి రెడ్ ఇస్తుంది, అభిజిత్ రెడ్ ఇస్తారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుందండి. బాయ్.